మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో యూనియన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచల నరసయ్య మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరుతో మున్సిపల్ వాహనాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో వజ్రమ్మ, సునీల్, సుజాతమ్మ, దేశమూర్తి, మనోజ్, రాంబాబు, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోగా ఉన్నటువంటి కార్మికులను కూడా తొలగించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఇప్పటికే దాదాపు 140 మంది కార్మికుల్ని 60 సంవత్సరాలు నిండే అనేటువంటి నెపంతో తొలగించడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా ఇంకొక 43 మందిని కూడా లిస్టు ప్రిపేర్ చేసి మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి అర్ధాంతరంగా ₹1 కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉంటే ₹1 కూడా వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళకి ఇళ్ళకి పంపించేసి వాళ్ళని ఈరోజు ఈదులు పాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మున్సిపల్ చరిత్రలోనే ఇంతమందిని ఈ 2 సంవత్సరాల కాలంలో తొలగించినటువంటి పరిస్థితి లేదు. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్లోనే 140 మందిని ఇప్పుడు దాకా తొలగించారంటే సమస్య తీవ్రత ఏ రకంగా ఉందో మనకి అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ వెహికల్స్ పేరుతో ఈరోజు ఆర్టీసీలో ఏ రకంగా అయితే ప్రవేశపెట్టారో అదే పద్ధతుల్లో ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో కూడా 200 ఈ ఆటోలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ₹5,000, ₹4,000, ₹5,000, ₹6,000 ఖర్చు పెడితే కార్పొరేషన్ వెహికల్స్ కొన్ని వందల వాహనాలు అనవసరంగా వేస్ట్గా మూలన పడిపోఉన్నాయి. వాటికి ఒక ₹4,000-5,000 ఖర్చు పెడితే అవన్నీ కూడా ఉపయోగం లేకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ మీద, ఖజానా మీద భారం తగ్గే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపు 100 పైచీలకు 200 ఆటోలు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేసి ఈరోజు ఈ నెలాఖరు కల్లా తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వెహికల్స్ గతంలో కూడా వచ్చాయి. క్లాప్ వెహికల్స్ పేరుతో దాదాపు 150 వెహికల్స్ వచ్చినాయి. ఆ రోజు కూడా వాళ్ళకి ఆ క్లాప్ వెహికల్స్ డ్రైవర్స్కి జీతాలు ఇవ్వకుండా ఉండడం, వాళ్ళకి బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం, వచ్చినటువంటి డ్రైవర్స్ అనేక ఇబ్బందులు పడి గందరగోళం పడి వాళ్ళకి జీతాలు కూడా లేకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో క్లాప్ వెహికల్స్ చూసాం. ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ తీసుకొస్తే అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేటువంటి డ్రైవర్స్కి కానివ్వండి, మెకానిక్లకు కానివ్వండి, గ్యారేజీల్లో పనిచేసేటువంటి ఎవరికి కూడా వాళ్ళకి కనీసం ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కూడా విరమించుకొని ఒకవేళ నిజంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలంటే కార్పొరేషన్ పరిధిలోనే వాటిని కొనుగోలు చేసి ఇప్పుడుండేటువంటి డ్రైవర్స్కే అప్పగించాలని చెప్పేసి మేము సిఐటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు 4వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు కె పెంచల నరసయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.